వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు రాజు. బులెటిన్ లో హెడ్లైన్స్. రోడ్లు డ్రైనేజీ సమస్యలు తీర్చండి, ఖాళీ బిందెలతో కాంగ్రెస్ నేతల నిరసన. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మాట మార్చిన బీజేపీ, సాగర్ రహదారిపై ధర్నాకు దిగిన ఎంఆర్పీఎస్ నాయకులు. ప్రశ్నించే పార్టీల గొంతులు నొక్కడానికే అక్రమ కేసులు, మంత్రి కేటీఆర్ దిగజారుడికి నిదర్శనం కేకే మహేందర్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది మోసం, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనకు ఫిర్యాదిగూడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం నుండి బేగంపేట విమానాశ్రమం వరకు బైకులతో ర్యాలీ తీశారు. మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేజర్ జక్కా వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన భారత రాష్ట్రపతి అభ్యర్థిత్వంకి మద్దతు పలకడానికి గౌరవనీయ శ్రీ యశ్వంత్ సిన్హా గారు ఈరోజు బేగంపేట విమానాశ్రయానికి ఇచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ వారితో పాటు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా స్వాగతం చెప్పడానికి ఈరోజు ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ పెద్దలు, పెద్ద ఎత్తున యువత ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా ఈరోజు బేగంపేట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఇక్కడికి జలవిహార్ చేరుకొని వారికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మద్దతు కూడగలుపుకునే సందర్భం కాబట్టి వారికి మద్దతు తెలుపుతూ వారు ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించాలని విపక్షాలు ఏదైతే పిలుపునిచ్చాయో అందరూ ఐక్యంగా ఉండి వారు ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారని ఆశిస్తూ ఈ యొక్క ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు వెళ్ళడం జరుగుతుంది. జై తెలంగాణ. జై తెలంగాణ. ఫిర్యాదిగూడ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన రాష్ట్రపతికి మన పార్టీ నుంచి మద్దతు తెలిపినందుకు మన కేసీఆర్ పిలుపు మేరకు మనం అందరం కూడా మన బేగంపేట విమానాశ్రయానికి మన యువకులంతా కూడా వెళ్ళనీకి మనం అంతా సిద్ధమై మనం బైక్ ర్యాలీలో వెళ్తున్నాం కాబట్టి ఇదంతా అక్కడి నుంచి మన జలవిహార్ కూడా వెళ్ళి మనం సంఘీభావం తెలపడానికి వెళ్తున్నాము. జై తెలంగాణ. జై కేసీఆర్. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారత రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గారికి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భంగా మా గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి సార్ గారి పిలుపు మేరకు మా గౌరవ మేయర్ వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు, వివిధ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, యువకులు అందరూ కూడా ఉత్సాహంగా బైక్ ర్యాలీగా వారికి మద్దతుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. అక్కడి నుండి వారిని స్వాగతం పలికి జలవిహార్కు వెళ్లేటువంటి సందర్భంలో మా మేయర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి వేలాది మంది యొక్క కార్యకర్తలతో బయలుదేరడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. జై కేసీఆర్. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు పెరిగాయని కాంగ్రెస్ నేతలు మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా 17వ డివిజన్ కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ర్యాలీ తీశారు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తుందని వారు మండిపడ్డారు. ఇక్కడ కట్టినటువంటి 114 ఇళ్ళు ఈ గ్రామంలో, ఈ మున్సిపాలిటీలో 65,000 నుంచి 70,000 ఓట్లు ఉన్నాయి. కనీసం సిగ్గుండాలే మాట్లాడడానికి. ఆనాడు ఎవరన్నాము ప్రతి పేదవారికి ఇల్లు కట్టిస్తారన్నాం. ఎక్కడ పోయింది మీ ప్రామిసెస్?
మీరు చెప్పినటువంటి ప్రామిస్ చేసింది ఎక్కడ పోయింది, ఎందుకు కట్టేయలేదు? ఇక్కడ ఉన్న 114 ఇళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ పరిపాలన అందరినీ ఉండట ఎందుకు మీరు డ్రా చేయట్లేదు? దొంగతనం చేస్తురా? దొంగతనంగా కలెక్టర్ ఆఫీస్ లో డ్రా చేయడానికి ఇక్కడ ఇల్లు కట్టిరు, ఇక్కడ ప్రజలను పెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టి ఎందుకు ఇల్లు ఇవ్వట్లేదు? అవన్నిట్లలో కూడా బూటక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మీరు అమ్ముకోవడానికి చేస్తూ ఉన్నారు. కనుకనే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే మీకు నిజం పెడతామని వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగింది, 2.5 ఏళ్లుగా చూసినాము. ఇకనన్నా మారుతారేమో, మేయర్ గారు అడ్మినిస్ట్రేషన్ దెబ్బతీసినట్టు మొత్తము. కావున ఈ యొక్క దారుణ కారణం చూసి 2.5 ఏళ్ల తర్వాత ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగింది. మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ యొక్క ధర్నా. ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో లేదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఒక కాంట్రాక్టర్ ముందుకు వచ్చి పనిచేయాలంటే టెండర్ పెడితే టెండర్ వేయలేని పరిస్థితిలో బోడుపల్లికు రాని కాంట్రాక్టర్లు ఉన్నారు. ఈ రోజు సుమారు చేసిన పనులకు కాంట్రాక్టర్లకు 10 నుంచి 12 కోట్ల మధ్యలో వర్క్ ఆర్డర్ ఇస్తారంట. మేము కాంట్రాక్టర్ గారు మీరు టెండర్ వాడిరు, పని ఏం జరుగుతుంది, ఎందుకు రావట్లేదు అని అడిగితే శానిటైజర్ ఇన్స్పెక్టర్ ఉండాలి, శానిటైజర్ ఇన్స్పెక్టర్ ఉండడు, శానిటైజర్ మీద కమిషన్లు తినడు. మీరు ఒక్కసారి ఇప్పుడు శానిటైజర్ ఆఫీస్ ఓపెన్ చేయండి, మీ సమక్షంలో ఒక్కటి ఉండదు. ఇప్పుడు దానికి బిల్లు పెడతారు, మీటింగ్లు పెట్టారు, అప్రూవల్ ఉండదు. మున్సిపల్ ముట్టడి ఉంటుంది బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ని. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మంత్రి మల్లారెడ్డి గారు, ఈ మేయర్ గారు కళ్ళు తెరిచి అభివృద్ధి పైన. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు చేపడతామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని ఎంఆర్పీఎస్ నాయకులు రంగారెడ్డి జిల్లా యాచారంలో సాగర్ రహదారిపై ధర్నాకు దిగారు. తక్షణమే ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు. మండల అధ్యక్షుడు కొమ్ము మహేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీకి భవిష్యత్తు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా ఓడి అనడం కోసము ఎంఆర్పీఎస్ పరంగా మాదిగ ఉపకులాలు తప్పదు. ఇకనైనా కానీ కూడా ఎవరికైనా చేస్తామని మాట ఇచ్చి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాక కూడా మాదిగ దండర ఉద్యమము మరి ఎంఆర్పీఎస్ పరంగా యాచార మండలం కూడా ఇబ్రహ్మపట్నము జిల్లా వ్యాప్తంగా కూడా మేము కార్యక్రమాలు నిరంతరం చేస్తామని ఇక్కడ నుంచి మేము మరి పోరాటము స్టార్ట్ చేస్తామని మరి ప్రయత్నం చేస్తాము. సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు నెరవేర్చకుండా ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల గొంతులు నొక్కడానికి అక్రమ కేసులు పెట్టడం మంత్రి కేటీఆర్ దిగజారుడికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మండలానికి 30 పడకల ఆసుపత్రి శాతగాని మంత్రి వెంటనే 30 పడకల ఆసుపత్రి కేటాయించాలని కేటీఆర్ శ్రీ గుండెలు శ్రీనివాస్ గౌడ్
మరి చాలా విజయ్ రామన్న అట్లా మహేష్ రెడ్డి రంజాని హరీష్ గారి సందర్భంలో పిసిసి అధ్యక్షుడు నాగపట్ల గారు స్వాగతం సుస్వాగతం. మరి 8 సంవత్సరాలుగా ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు మరి ప్రభుత్వం యొక్క మెడలు వంచి కేటీఆర్ ద్వారా మరి 30 పడకల ఆసుపత్రి సాధించాలనేటువంటి తపనతోటి మరి ప్రాణాలకు తెగించి అమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మా కాంగ్రెస్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభమైనది. వెంటనే స్థానిక ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, అలాగే నరేష్ గారు, ఆరుట్ల మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే విజయ్ గారు, వీరందరూ కూడా ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఆమరణ దీక్ష కూర్చున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే మాదిరిగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి కూడా అభినందిస్తూ, ఇవాళ మంత్రి గారు ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక శాస్త్రం ఉండేది, ఓడదాకా ఓడమల్లప్ప, ఓడదాడిన రోజు బోడమల్లప్ప అని. కానీ ఇలా కేటీఆర్ గారు వైఖరి ఎట్లుందా అంటే ఓట్లు అయిపోయేదాకా ఓట మల్లప్ప, ఓట్లు అయిన తర్వాత బోడమల్లప్ప అనే విధంగా మొన్న మాట్లాడినట్టు ఇక్కడ బొంగుగాళ్ళు గింగుగాళ్ళు అని, అంటే ఓ గుట్టంగాళ్ళు అంటే కేసీఆర్ గారు వైఖరి ఎట్లున్నాయా అంటే కేవలం ఓట్ల పాపం ఎక్కేంత వరకు రాజకీయ పిచ్చగాళ్ళు కూడా వచ్చినట్టు వచ్చి అనేకమైన హామీలు ఇచ్చారు. ఆ హామీలు మేము ఇచ్చినామని చెప్పలే, కేటీఆర్ గారు స్వయంగా వారే ఒక ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ ఎన్నికల హామీ పత్రాల్లో అనేకమైన హెడ్డింగ్స్ మీద గ్రామీణాభివృద్ధి, క్రీడారంగం, దానిలో ఏం పొడుస్తా, ఇతర రంగాల కృషి, అన్నేం బీక్తా, అనేకమైన హామీలు కురిపించి రాజకీయ పిచ్చగారి మీదకి వచ్చి ఓట్లు పిచ్చబెట్టుకున్న వ్యక్తి వల్ల మీ అందరికీ కూడా తెలిసి ఇవాళ ఆ ఓట్లను ఏదైతే మేము ఎలక్షన్లో కూడా హామీలు ఇచ్చినవో ఆ హామీలను నెరవేర్చయ్యా, నువ్వు మర్చిపోయినవు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 3వ తేదీన జరగనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాంచీ నగర మేయర్ ఆశా లక్రా అన్నారు. బీజేపీ జనగామ జిల్లా లింగాల గణపురం మండల శాఖ ఆధ్వర్యంలో దీప్తి ఫంక్షన్ హాల్లో దళిత గిరిజన కిసాన్ మోర్చాల నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా అతిథులు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, జోనల్ ఇన్ఛార్జి శివరాజ్ యాదవ్ హాజరయ్యారు. రాష్ట్రంలోని రాంచీ నగర్ మేయర్ శ్రీమతి ఆశా లక్క గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మరియు రాష్ట్ర అధ్యక్షురాలు మనకు అనిపించవచ్చు ఎక్కడో జార్ఖండ్ రాంచీలో ఒక మేయర్గా ఉన్న వ్యక్తి లింగాలగనపురం మండలంలో కనీసం మనము ఇక్కడ ఒక 50 మందితోని సమావేశం అయింది అన్నది మనకు ఆశ్చర్యం కలగవచ్చు. తమ్ముడు, మనకంత ఆశ్చర్యం కలగవచ్చు. రాంచీ మేయర్ ఏంది, మన లింగాలగనపూర్లో 40-50 మందితో సమావేశం అయిందని మనకు ఆశ్చర్యం కలగవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటువంటి జాతీయ నాయకులను గ్రామాన పంపడం జరిగింది, బూతున పంపడం జరిగింది. 5 ఉన్న సమావేశాలు పెట్టండి, 10 మంది ఉన్న సమావేశాలు పెట్టండి, కార్యకర్త యొక్క బలం ముఖ్యము అని, ఈ యొక్క పెద్ద బహిరంగ సభ ముఖ్యం కాదు, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి సమావేశం పెట్టాలని నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకే ఈరోజు మేయర్ అయినటువంటి ఈరోజు మన ఆశా లక్రా మేరం గారు మన యొక్క లింగాలగనపురం రావడం జరిగింది. चाहे भारत सरकार का मंत्री हो या भारतीय जनता पार्टी के 7 मोर्चा, एसटी मोर्चा, एससी मोर्चा, अल्पसंख्यक मोर्चा, ओबीसी मोर्चा, युवा मोर्चा, महिला मोर्चा, ऐसे तमाम मोर्चा के राष्ट्रीय पदाधिकारी
मेन बॉडी का सभी राष्ट्रीय पदाधिकारी, सभी लोगों को, और हमारा स्टेट अलग अलग स्टेट में सीएम हो, एक्स सीएम हो, ऐसे तमाम लोगों को ड्यूटी लगाए हैं। और हम हर लोग तेलंगाना के बूथ स्तर के कार्यकर्ताओं के साथ में बैठक कर रहे हैं और बैठक के साथ आगे का योजना, आगे का प्लानिंग कर रहे हैं कि किस तरह से भारतीय जनता पार्टी को हो या प्रदेश का, राष्ट्रीय स्तर का कोई भी कार्यकर्ता है, सभी इस अभियान में अपनी सहभागिता निभा रहे हैं। और 3 तारीख को माननीय नरेंद्र भाई मोदी का एक बड़ा विशाल महारैली होने वाला है हैदराबाद में। उस हैदराबाद में सभी को रैली में जाने का आह्वान कर रहे हैं। రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని బీహార్ రాష్ట్రం దర్భంగా పార్లమెంట్ సభ్యులు గోపాల్ జీ ఠాగూర్ అన్నారు. మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో మండల అధ్యక్షుడు పత్తి సంజీవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనకు చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. भारतीय जनता पार्टी किसान मोर्चा की बैठक रामगुंडम विधानसभा क्षेत्र अंतर्गत आयोजित था, जिसमें हमने भाग लिया और यहाँ के वरिष्ठ माननीय पूर्व विधायक, राष्ट्रीय कार्य समिति के सदस्य, मंडल के अध्यक्ष, पदाधिकारियों के साथ मैंने बैठक की है और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की जो उपलब्धियां है उस पर हमने चर्चा की है और उसको घर घर ले जाने की बात अपने कार्यकर्ताओं से की है। और यहाँ जो चल रहे भ्रष्ट सरकार, तेलंगाना की सरकार जो भ्रष्टाचार में डूबा हुआ है, उसको उखाड़ फेंकने का हमने आह्वान किया है। और निश्चित रूप से देश के यशस्वी प्रधानमंत्री का जो कार्यक्रम हैदराबाद में 3 तारीख को 4 बजे होने जा रहा है, उस सभा में यहाँ से हजारों किसान मोर्चा के लोगों को जाना भी है, उसकी तैयारी की भी हमने चर्चा की है। अनेक यहाँ पर हम लोगों ने चर्चा की है। प्रधानमंत्री का जो पीएम किसान योजना 6,000 रुपए प्रति वर्ष किसानों को दिया जा रहा है। 20 మంది తోటి ఒక కమిటీ వాటి ద్వారా మనం శక్తి కేంద్రాలు చేసుకోవాలి. శక్తి కేంద్రం నుంచి మండల కేంద్రాలు ఆల్రెడీ ఉన్నాయి మన మండల కేంద్రాలు. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రధానమంత్రి గారు చేసే ప్రతి కార్యక్రమం అది మనకు వచ్చే 6,000 రూపాయలు ఎవరెవరి కుటుంబాలకు ఒక పంచాయతీ లెవెల్లో మనకు అకౌంట్ ఉండాలి. ఎవరికి టాయిలెట్ ఫెసిలిటీ వచ్చింది, ఎవరెవరికి ఏమేమి లాభం వచ్చింది, ప్రతి లాభం కేంద్రం నుంచి వచ్చిందని మనం దాన్ని రాసుకొని వాళ్ళకి తెలపాలి. మీకు ఈ లాభం వచ్చింది మా ప్రధానమంత్రి ద్వారా తెలపాలి. అట్లా గ్రామం లోపల కేంద్రం నుంచి ఏమొచ్చింది ప్రతి రైతు, ప్రతి వ్యక్తికి కేంద్రం నుంచి ఏమొచ్చిందో తెలవాలంటే మనం ఇంతమంది పనిచేస్తాం కానీ మనం చేయలేదు. సార్ ఏమంటున్నాడంటే ఎట్లాగైతే మనకి పార్టీలో బూత్ బూత్ మనకి ఎట్లయితే ఉన్నారో అట్లా విలేజ్ కి ఒక 20 మంది, ఒక్కొక్క విలేజ్ ఒక 20 మంది ఉండాలి. అట్లాగే మళ్ళీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని ఆ పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని సత్యగౌరి కన్వెన్షన్ హాల్లో బీజేపీ జాతీయ నాయకులు, తెలంగాణలో నివసిస్తున్న బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల కార్యకర్తలతో కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై ప్రజలను చైతన్యపరుస్తూ క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడమే సమావేశం ముఖ్య ఉద్దేశమని మురళీధర్ రావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వస్తున్న సందర్భంగా సమానాంతరంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. చూస్తున్నారు ఇక్కడ బీహార్, జార్ఖండ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో ఇక్కడ సమావేశం
రేపు జరగబోయే ప్రధాని మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆదెల్లి రవీందర్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆమిన్పూర్ మండలం బీరంగూడ నుండి వేలాది మంది బీజేపీ కార్యకర్తలు తరలి రావాలన్నారు. రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు బీజేపీ సానుభూతులకు కార్యకర్తలకు అందరూ కూడా విన్నవించేది ఏంటంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు వచ్చే బహిరంగ సభకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ యొక్క సభ విజయవంతం చేయడం ద్వారా బీజేపీ సత్తా చాటాలని, టీఆర్ఎస్కు వణుకు పుట్టించాలని మరి ఈ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఈసారి చూస్తే సభను చూస్తే బీజేపీ వాళ్ళ అంటే యాక్టివిటీ చూస్తే నెక్స్ట్ పటాన్చెరులో బీజేపీ వచ్చే అవకాశం ఉందనేది గట్టిగా వినిపిస్తుంది. మీకు ఎట్లా ఉంది? మీ సరే మాకు పటాన్చెరు అసెంబ్లీలో గతంలో నుండి కూడా మాకు ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది. పటాన్చెరు అసెంబ్లీ అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైంది. గతంలో ఈ ప్రాంతంలో మరి పటాన్చెరు ఎమ్మెల్యే కానివ్వండి, మెదక్ ఎంపీ కానివ్వండి, ఈ ప్రాంతం నుంచి మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారు. గతంలో అనేక సందర్భాల్లో మరి అభ్యర్థుల నియామకం వల్ల కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ మళ్ళీ మొన్న జరిగినటువంటి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో మరి బీజేపీ అభ్యర్థికి ఈ పటాన్చెరు అసెంబ్లీలో దాదాపు 40,000 ఓట్లు రావడం జరిగింది. ఇది బీజేపీ ఓట్ బ్యాంకుకు పటిష్టతకు నిదర్శనం. ఖచ్చితంగా ఈ పటాన్చెరు అసెంబ్లీని ఈ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, దళితకు 3 ఎకరాల భూమి కానివ్వండి, అనేక అంశాల్లో ఏ అంశం తీసుకున్నా కేజీ టు పీజీ విద్య కానివ్వండి, ఈ విధంగా ఏ అంశం తీసుకున్నా కేసీఆర్ ప్రకల్పాలు పట్టడం తప్పించి చేసింది ఏం లేదు. ఏదైనా కామల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటి నుండి రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ ఎంఆర్పీఎస్ వర్గీకరణ చేయడం లేదు అని ధ్వజమెత్తారు. 3వ తేదీన నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా వేల మంది ఎంఆర్పీఎస్ నాయకులతో నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. ఇన్ని పార్టీల మద్దతు ఉండి మీరు 28 ఏళ్ళకి సపోర్ట్ చేస్తున్న వర్గీకరణ అంశాన్ని మూలకు పెట్టడం అంటే ఇది మమ్మల్ని మోసం చేసినట్టు కాదా? కేసీఆర్ మోసం చేస్తే చెల్లవంటున్నప్పుడు మీరు మోసం చేస్తే చెల్తాయా? కేసీఆర్ మోసం చేయడం చెల్లదు అన్నప్పుడు మీరు మోసం చేస్తే చెల్తాయా? మోసం ఎవరు చేసినా మోసమే కదా, ఎవరు చేసినా మోసమైనా చెల్లదు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ గడ్డ మీద, మాదిగలు మెజారిటీ ఉండబడే తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు జాతీయ స్థాయిలో నిర్వహించే కార్యవర్గ సమావేశాలకు ఎస్సీ వర్గీకరణ మా ప్రాధాన్యతను గుర్తెరిగి మాట్లాడడానికి ఒక మాదిగ అభ్యర్థి లేడన్న. భారతీయ జనతా పార్టీలో ఒక్క మాదిగ లీడర్ లేడు. తెలంగాణలో అత్యంత మెజార్టీ గల కులం. మీరు హైదరాబాద్లో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశానికి వందలాది మంది ప్రతినిధులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, వందలాది మంది డెలిగేట్స్. కానీ అందులో ఒక్క మాదిగా లీడర్ లేడు. చివరికి తెలుగు నేల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనబడుతున్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించడానికి కానీ ఏదైనా విషయాలు మాట్లాడడానికి కానీ దళితులందరి తరఫున ఒకే ఒక్కడు వివేక్ మాత్రమే ఉన్నాడు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అటెండ్ అయ్యే అర్హత ఎవరికన్నా ఉన్నదంటే ఒక వివేకే ఉన్నది. ఆ వివేకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం, ఆయన మాల. ఆ వివేకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం, ఆయన మాల. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు బేగంపేట విమానాశ్రయానికి ర్యాలీగా తరలి వెళ్లారు. గోషమాల్ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు నందకిషోర్ బిలాల్ వ్యాస్ ఆధ్వర్యంలో బేగం బజార్ నుంచి విమానాశ్రయానికి 500 ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. సీఎం కేసీఆర్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ సిన్హాకు మద్దతుగా బయలుదేరారు. కేసీఆర్
బులెటిన్లోని హెడ్లైన్స్ మరోసారి. రోడ్లు డ్రైనేజీ సమస్యలు తీర్చండి, ఖాళీ బిందెలతో కాంగ్రెస్ నేతల నిరసన. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మాట మార్చిన బీజేపీ, సాగర్ రహదారిపై ధర్నాకు దిగిన ఎంఆర్పీఎస్ నాయకులు. ప్రశ్నించే పార్టీల గొంతులు నొక్కడానికే అక్రమ కేసులు, మంత్రి కేటీఆర్ దిగజారుడికి నిదర్శనం కేకే మహేందర్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది మోసం, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఇది బులెటిన్లో న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.